ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షం పడింది. ఇటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చేరు, అమీన్పూర్, జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఇటు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షంతో చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు కూలిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురిసింది. బలమైన గాలుల దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రామాయంపేట నుండి గజ్వేల్ వెళ్లే దారిలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపూర్, ధర్మారం గ్రామాల్లో రోడ్లపై పోసిన వరిధాన్యం తడిసిపోయింది. తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాళ్లతో కూడిన అకాల వర్షం పడింది. ఇటు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్, జిన్నారం మండలంలోని పలు గ్రామాల్లో వడగండ్లతో కూడిన వర్షం పడింది. ఇక అటు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాళ్లతో అకాల వర్షంతో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై పెద్ద పెద్ద చెట్లు విరిగిపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారీ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. బలమైన గాలుల దాటికి రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. రామాయంపేట నుండి గజ్వేల్ వెళ్లే దారిలో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంకటాపూర్, ధర్మారం గ్రామాల్లో రోడ్లపై పోసిన వరిధాన్యం తడిసిపోయింది. తమను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. ఇక అటు భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయారు. పాల్వంచ మండలంలో సోమలగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉదయం కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం చూసి రైతులు లబోదిబోమంటున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు నష్టపోయారు. పాల్వంచ మండలంలో సోమలగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉదయం కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యం చూసి రైతులు లబోదిబోమంటున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోనూ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. అశ్వరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వాన కురిసింది. ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి చల్లబడింది. ఎండలతో అలమటించిన జనం వాతావరణ మార్పుతో సేద తీరుతున్నారు. భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలోనూ ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడింది. అశ్వరావుపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో చిన్నపాటి వాన కురిసింది. ఉదయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి చల్లబడింది. ఎండలతో అలమటించిన జనం వాతావరణం మార్పుతో సేద తీరుతున్నారు. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కండిషన్స్ కనిపిస్తున్నాయి. పొద్దుగాల మొత్తం ఎండలు, సాయంత్రం కాగానే ఒక్కసారిగా వర్షాలు పడుతున్నాయి. ద్రోణి ప్రభావంతో రానున్న 3 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. మరోవైపు ఉత్తరాది జిల్లాల్లో టెంపరేచర్లు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్ శ్రావణి. ద్రోణి అనేది ఏర్పడడం వల్ల, ద్రోణి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని అక్కడక్కడ అడపదడప మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం అయితే జరుగుతూ ఉంది. నిన్న చూసుకున్నట్లయితే మనకి భద్రాద్రి, కొత్తగూడెం మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన మేడ్చల్, మల్కాజ్గిరి మరియు రంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాలను అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవడం జరిగింది. ముఖ్యంగా అత్యధికంగా మనకి భద్రాద్రి, కొత్తగూడెంలోని 4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో మనకి 3 నుంచి 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగిందనమాట. ముఖ్యంగా ఉత్తర దక్షిణ ద్రోణి అనేది మరత్వాడ పరిసర ప్రాంతాల నుండి ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి ఉండడం వల్ల ద్రోణి యొక్క ప్రభావం ఈ 3 రోజులు కూడా వచ్చే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మనకి ఇంకా నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లోనే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అలాగే మన
మనకి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో మనకి హేల్ అంటే వడగళ్ల వాన కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 రోజులకి మనం ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనకి వడగళ్ల వానతో పాటుగా ఈ బీభత్సమైన గాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఈ 2 రోజులు కూడా ఆరెంజ్ కలర్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈశాన్య మరియు కొద్దిగా ఉత్తర జిల్లాల్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. మధ్య జిల్లాలో అంటే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి కొద్దిగా సాయంత్రం పూట ఈ ఉరుముల వరుపులతో పాటుగా ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేస్తున్నాము. కొన్ని జిల్లాలకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని మనకి భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, పెద్దపల్లి, దీంతో పాటుగా మనకి దక్షిణంగా ఉన్న జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా కొద్దిగా మనకి ఈ వర్షపాత సూచన ఉన్న దీంతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షపాతం ఉన్నందున ఆ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా హైదరాబాద్ కానీ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ మనకి అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది.